హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. గూగుల్ పిక్సెల్ ఫోన్ ప్రపంచంలోనే మొదటి ప్లేస్ని అయితే సంపాదించింది. ఇది ఎవరిని చనిపోనివ్వదు. అంటే గూగుల్ పిక్సెల్ 10లో శాటిలైట్ కాలింగ్ ఫీచర్ అయితే ఉంది, అది కూడా వాట్సాప్ ద్వారా. ఈ వాట్సాప్ విషయం ఏంటంటే, మీరు ఒకవేళ అంటార్టికాలో ఇరుక్కుపోయినా లేదా అమెజాన్ అడవుల్లో ఇరుక్కుపోయినా మీరు ఎక్కడున్నా సరే వాట్సాప్ కాలింగ్ ద్వారా మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయొచ్చు. ఇది చాలా మంచి ఫ్యూచర్ కదా. మీరు భూమిపై ఎక్కడున్నా ఎవరితోనైనా కాల్ చేయొచ్చు, అది కూడా ఒక వాట్సాప్ ద్వారా. వాట్సాప్ కాలింగ్ అంటే నార్మల్ కాల్ అయితే కాదు. ఇది సిగ్నల్ లేదు అని మధ్యలో కట్ అవ్వడానికి, అది నెట్ ద్వారా డేటా ద్వారా అయితే నడుస్తుంది. ఇది ఎమర్జెన్సీలో చాలా అయితే ఉపయోగపడుతుంది. ఐఫోన్ సాధారణంగా శాటిలైట్ కాలింగ్ కి ఇచ్చినా కూడా ఇప్పుడు గూగుల్ పిక్సెల్ వాట్సాప్ తో టైఅప్ అయ్యి శాటిలైట్ కాల్ అయితే ఇస్తుంది. నార్మల్ గా మనం చూసుకున్నట్టయితే టవర్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ వేస్తూ పక్షులకి చాలా హానికరంగా అయితే చేస్తూ ఉంటారు. ఈ శాటిలైట్స్ అయితే వాటికన్నా చాలా బెటర్. రోజు రోజుకి ఇంత అప్డేట్ అవుతుందంటే ఈ అప్డేట్ ఎక్కడి వరకు వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది మంచిగా భావించాలా లేదా చెడుగా భావించాలా అనేది. ఎందుకంటే టెక్నాలజీ ఎంత అప్డేట్ అవుతున్నా సరే దాన్ని చెడుగానే ఉపయోగిస్తున్నారు చాలా మంది. మరి ఈ అప్డేట్ ని ఎలా ఉపయోగిస్తారు అనేది మనం తెలుసుకోవాలి. దీని గురించి మీరేమంటారు? మీ ఫోన్ కి వచ్చే ప్రతి ఎస్ఎంఎస్ వెనక ఒక సీక్రెట్ కోడ్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు. మీ మొబైల్ కి వచ్చే ప్రతి ఎస్ఎంఎస్ వెనకాల ఒక రహస్యమైన మెసేజ్ అయితే ఉంటుంది. ప్రతి చివరి మెసేజ్ లో ఒక కోడ్ అయితే ఉంటుంది. ఇలా జి అని కానీ, ఎస్ అని కానీ, లేదా వి అని కానీ రాసి ఉంటుంది. జి అంటే గవర్నమెంట్ మెసేజ్ అనమాట. ఆ వాతావరణ మెసేజెస్ వస్తాయి కదా, మీ ప్రాంతంలో తుఫాన్ రాబోతుంది, మీరందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని. దానికి చివర్లో జి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ గురించి మాట్లాడుకుంటే అది సర్వీస్ మెసేజ్ అనమాట. సర్వీస్ నుంచి వచ్చే ముఖ్యమైన మెసేజ్ అనమాట. ఉదాహరణకు చూసుకుంటే, మీరు దేంట్లోనైనా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దాని గురించి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎస్ కిందికే వస్తాయి. ఇదే మన లాస్ట్ లో చూసుకుంటే ఒక పలికి మాలిన పి అయితే ఉంటుంది. ఈ పి అనే మెసేజ్లు అయితే అందరి ఇన్బాక్స్ లో నిండిపోయే ఉంటాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ పి అంటే ప్రమోషన్ అనమాట, అదే యాడ్స్. ఇంకా మంచి విషయం ఏంటంటే, మీది జియో సిమ్ అయినా ఒకవేళ ఎయిర్టెల్ సిమ్ అయినా కూడా వాళ్ళ యాప్ ద్వారా అయితే మీరైతే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. నాకు ఎస్ అండ్ జి మెసేజ్లే కావాలి, పి ప్రమోషనల్ మెసేజ్లు అయితే అస్సలు వద్దు అని. అప్పుడు వాళ్ళు పి మెసేజ్ అయితే వాళ్ళు ఆపేస్తారు. మై జియో యాప్, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లో కూడా ఇదైతే చేయొచ్చు. ఈసారి మెసేజ్ కానీ వస్తే ప్రతి చివరి పదాన్ని అయితే ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు సిగరెట్స్ మీద 28% నుంచి 40% వరకు అయితే పెంచారు. ఎందుకంటే అవి సిన్ గుడ్స్ అనమాట. అది మజా ఇస్తుంది కానీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని అర్థం. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే, బీడీల మీద అయితే 28% అయితే జిఎస్టీని తగ్గించి 15% అయితే చేశారు. మరి బీడీలు తాగితే ఆరోగ్యం బాగుంటుందా? దీనికి కారణం ఏంటంటే, మీరు పల్లెటూర్లకు వెళ్తే దీని విషయం అయితే మీకు తెలుస్తుంది. సింగిల్ మదర్స్, ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అంత డబ్బులు అయితే ఉండవు. వాళ్ళు బీడీల ఫ్యాక్టరీలో అయితే పనిచేస్తూ ఉంటారు. 100 బీడీలు తయారు చేసిన తర్వాత వాళ్ళకి 100-200 రూపాయల కూలి మాత్రమే దొరుకుతుంది. ఈ బీడీ తయారీ మొత్తం కూడా ఒక పల్లెటూరు నుంచే నడుస్తుంది. ఈ కోట్లాది పేద కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయితే ఇలా చేసింది. అంటే దీని అర్థం బీడీలు తాగితే మంచిది అని కూడా అర్థం కాదు. అవి కూడా మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తూనే ఉంటాయి. చాలా మంది కూడా అమెరికన్ గవర్నమెంట్ చాలా శక్తివంతమైనదే అని అనుకుంటూ ఉంటాం కదా. శక్తివంతమైనదే, కానీ అది అత్యంత లాస్ లో కూడా కూలిపోయింది. అమెరికన్ గవర్నమెంట్ పై $37 బిలియన్ అప్పు అయితే ఉంది. వాళ్ళ ధైర్యంకి అయితే మెచ్చుకోవాలి. ఒక్కసారి చూడండి, అక్కడ ఉన్న ప్రభుత్వం అయితే ఒక వెబ్సైట్ ని అయితే లాంచ్ చేసింది. జనాల్ని డబ్బులు ఇవ్వమని లిటరలీ అడుక్కుంటుంది. మీరైతే ఈ అప్పుని డొనేట్ చేయండి, దీని అయితే మేము తీర్చగలవు అని. ఆ వెబ్సైట్ ని మీరు కూడా ఒక్కసారి చూడండి. అమెరికా చాలా పవర్ఫుల్ కాబట్టి దాని నుంచి అప్పుని చాలా త్వరగా అయితే అడగరు. ఈ పబ్లిక్ డొనేషన్ పబ్లిక్ కి చెల్లించాల్సిన ఒక అప్పు. భారత్, చైనాల నుంచి అమెరికా అయితే ఎంతో లోన్ తీసుకుంది. దీన్ని తిరిగి చెల్లించడానికి సృష్టించిన ఆ వెబ్సైట్ లో ఇప్పటి వరకు కూడా $67 మిలియన్ అయితే వచ్చాయి. $67 మిలియన్ ప్రజలైతే సపోర్ట్ చేశారు. చాలా పెద్ద అమౌంట్ అనుకోవచ్చు కదా. వాళ్ళకున్న అప్పు ప్రకారం చూసుకుంటే 0.2% కూడా కాదు. ఇది పెద్ద ఫరక్ అయితే పడదు. అమెరికన్ గవర్నమెంట్ అయితే తన అప్పును తీర్చుకోవడానికి ప్రజల దగ్గర నుంచి అయితే డబ్బులు అయితే అడుక్కుంటోంది. ఇది చాలా విచిత్రమైన విషయం కదా. గవర్నమెంట్ చేసిన అప్పుని ప్రజలపై రుద్దడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ తెలుసుకోవాలని మాకెంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.